Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ అండి. టుడే క్లాసు ఫస్ట్ క్లాసు. ఈ ఫస్ట్ క్లాస్లో మనం 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలుసుకుందామండి. ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిస్తేనే మనం రాశి చక్రం చూడగానే ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉంది, ఆ గ్రహము ఏ స్థానానికి బలంగా ఉందా లేదా అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 9 గ్రహాలు ఉన్నాయండి. ఇగో సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర స్వభావము, క్షత్రియుడు, పురుష ప్లానెట్. అలాగే చంద్రగ్రహము, జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు, ఇది స్త్రీ ప్లానెట్. కుజగ్రహము, అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు, పురుష ప్లానెట్. బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ లక్షణాలు ఉంటాయి, వైశ్యుడు, నపుంసక ప్లానెట్. గురుగ్రహము, వాయుతత్వము, ద్విస్వభావము, బ్రాహ్మణ ప్లానెట్. శుక్రగ్రహము, జలతత్వము, చర స్వభావం, బ్రాహ్మణ ప్లానెట్. శనిగ్రహము, వాయుతత్వము, స్థిర స్వభావం ఉంటుంది, శూద్రుడు, నపుంసక ప్లానెట్. అంటే ఈ 7 గ్రహాలకు కారకత్వాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ రాహుకేతు గ్రహాలకు లేవు. ఈ రాహుకేతు గ్రహాలు ఏ రాశిలో స్థితి అయ్యి ఏ నక్షత్రంలో ఉంటే ఆ క్వాలిటీస్ వస్తాయి. ఇక్కడ నేను జనరల్గా స్త్రీ లింగ మార్పిడి అని ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 9 గ్రహాలు కాబట్టి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే మొత్తం 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించండి, చూడండి. 27 నక్షత్రాల పట్టిక ఇక్కడ ఇచ్చాను. అంటే కేతు గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, మఖ, మూల. అలాగే శుక్రగ్రహానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ. సూర్యగ్రహానికి భిన్నపాద నక్షత్రాలు 2 రాశుల్లో ఉంటాయి. ఇది ఐడియా ఉంది కదండి. ఒకటేమో మేషరాశిలో, తర్వాత వృషభ రాశిలో, అలాగే సింహరాశిలో, అలాగే కన్యా రాశిలో. అలాగే ఇది ఉత్తరాషాఢ వచ్చేసి ధనుసు రాశిలో, మకర రాశిలో. అంటే వీటిని భిన్నపాద నక్షత్రాలు అంటారు. అలాగే చంద్రగ్రహానికి రోహిణి, హస్త, శ్రవణం. అలాగే కుజగ్రహానికి 3 నక్షత్రాలు, ఇవి కూడా భిన్నపాద నక్షత్రాలు, మృగశిర, చిత్త, ధనిష్ట. అలాగే రాహుగ్రహానికి 3 నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం. అలాగే గురుగ్రహానికి 3 నక్షత్రాలు, ఇవి భిన్నపాద నక్షత్రాలు, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. అలాగే శని గ్రహానికి 3 నక్షత్రాలు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. అలాగే బుధగ్రహానికి 3 నక్షత్రాలు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ విధంగా మనకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకు సంబంధించిన పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక రాశిచక్రం కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది తీసుకుంటాం ఉదాహరణకు. ఇక్కడ చూడండి, ఇక అక్టోబర్ 12, 1931, 7:54, 5 అంతే కదండి. ఇక్కడ ఈ సమయానికి లగ్నం తులా లగ్నం అయింది, అంతే కదా. ఈ తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు, అంతే కదండి. ఈ శుక్రుడు బలంగా ఉంటే ఇన్కమ్ బాగుంటుంది, వాళ్ళకు సంపాదించుకునే ఎబిలిటీ ఎక్కువగా ఉండే. ఏంటంటే 1వ స్థానం ఏంటిది? 1వ స్థానము కష్టపడి పనిచేయడం, తనుభావం కాబట్టి కష్టపడి పనిచేయడం, ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ హైట్, వాళ్ళ కలర్ తెలియజేస్తుంది. కాబట్టి 1వ స్థానాధిపతి బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి. తర్వాత 2వ ముఖ్యమైన పాయింట్ ఏంటిది? చంద్రగ్రహం యొక్క స్థితి చూడాలి. ఎందుకు? చంద్రుడు ఇక్కడ ఈ 1వ స్థానానికి 10వ స్థానాధిపతి అయ్యాడు, ఈ తులా లగ్నానికి. అంటే వృత్తికారకుడు కూడా శని అయ్యాడు. కాబట్టి ఈ శనికి ఈ చంద్రగ్రహానికి సహజంగా వృత్తికారక గ్రహమైన శని గ్రహానికి సంబంధం ఉంటే ప్రొఫెషన్ బాగుంటుందండి. సింపుల్ లాజిక్ మీరు పట్టుకోండి. వృత్తి విషయానికి ఎవరు కారకత్వం వహిస్తాడు? శని. ఈ శనికి చంద్రగ్రహంతో సంబంధం ఏర్పడుతుంది, బలంగా ఉండాలి సంబంధం, వస్తే అతని యొక్క ప్రొఫెషన్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రొఫెషన్ కూడా బాగుంటుంది. అట్లాగే చంద్రుని యొక్క స్థితి కూడా బలంగా ఉందా బలహీనంగా ఉందా చూడాలి. చూడండి, ఈ 3 గ్రహాలు చూడాలి. ఫస్ట్ ఏం చూడాలి? లగ్నం యొక్క స్ట్రెంగ్త్, అలాగే చంద్రగ్రహం యొక్క స్ట్రెంగ్త్. 3వ పాయింట్ ఏంటిది? ఈ 2 గ్రహాలు బలంగా ఉండి వీటి యొక్క ప్రభావంలోకి 10వ స్థానాధిపతి బలంగా ఉంటే వాళ్ళకి ప్రొఫెషన్ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఈ 1వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 3 డిగ్రీలో ఉంది,
చంద్రగ్రహం 10వ స్థానాధిపతి చంద్రగ్రహం 2 డిగ్రీలో ఉంది, అంతే కదండి. ఇక్కడ లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు చూడండి, లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు, ప్లస్ పక్కనే బుధగ్రహం ఉంది, సూర్యగ్రహం ఉంది, కేతు ఉంది, కుజుడు ఉన్నాడు, శనిగ్రహము. ఈ 2 గ్రహాలకు 3వ స్థానంలో ఉన్నాయి, అంతే కదా. కాబట్టి ఇక్కడ శుక్రచంద్ర గ్రహాలు చాలా ప్లానెట్స్ మధ్యన ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలకు బలం వచ్చేసింది. కాకపోతే డిగ్రీస్ పరంగా శుక్రచంద్ర గ్రహాలు కొద్దిగా వీక్ అయ్యారు. 3 డిగ్రీలో ఉంది, ఇదేమో శుక్రగ్రహం 3 డిగ్రీల 59 నిమిషాల్లో ఉంది, అట్లాగే చంద్రగ్రహం 2 డిగ్రీల 50 నిమిషాల్లో ఉంది. అంటే డిగ్రీస్ పరంగా కొద్దిగా వీక్ అయ్యారు. ఇవి డిగ్రీస్ పరంగా బలంగా ఉంటే ఇంకా బలం వచ్చినట్టు అర్థమైందా అండి. డిగ్రీస్ పరంగా వీక్ అంటే ఫస్ట్ 3 డిగ్రీలు వీక్ అని అంటారు మీరు. అదే ఫస్ట్ 3 డిగ్రీలు వీక్గా ఉంటాయి, కాబట్టి చివరి 3 డిగ్రీలు వీక్. కాబట్టి ఇది ఫస్ట్ 3 డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి శుక్ర చంద్రగ్రహాలు కొద్దిగా వీక్ అయ్యారు. వీటికి చాలా ప్లానెట్స్ యొక్క సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి బలంగానే ఉంది. చంద్రగ్రహం కూడా మనసు విషయానికి కారకత్వం వహించే చంద్రగ్రహం కూడా బలంగా ఉంది. డిగ్రీస్ పరంగా కొద్దిగా వీక్ అయ్యారు. ఈ డిగ్రీస్ పరంగా కూడా ఇంకొద్దిగా మంచి డిగ్రీలు అయితే ఇంకా బాగుంటుంది ప్రొఫెషన్, అర్థమైందా అండి. ఇప్పుడు ఈ 2 గ్రహాల ప్రభావంలోకి వృత్తికారకుడైన శనిగ్రహం వస్తే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బాగుంటుందండి. సింపుల్ లాజిక్ పట్టుకోండి. ఇక్కడ వృత్తికారకుడు ఎవరు చూడండి, శనిగ్రహం ఏ నక్షత్రంలో ఉంది? 3వ స్థానంలో 24 డిగ్రీల 10 నిమిషాల 12 సెకండ్లు ఉంది. మరి ఇది ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి? ఇక చూడండి, ఇక ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం 13.20 నుండి 26 అంటే శుక్ర నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ శనిగ్రహం శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ శనిగ్రహానికి సంబంధించిన రాసుల్లోకి వెళ్ళిపోతాయి. లగ్నం ప్రకారం ఇక్కడ శనిగ్రహం లగ్నాధిపతి అయ్యాడు, శుక్రుడు ఇక్కడ లగ్నం ప్రకారం శుక్రుడు లగ్నాధిపతి అయ్యాడు, అలాగే 8వ స్థానానికి అధిపతి అయ్యాడు. కాబట్టి ఈ శనిగ్రహము 1 మరియు 8వ స్థానంలో బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా అండి? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను కూడా. ఇక చూడండి, ఇక శనిగ్రహం 4-5 స్థానాలకు అధిపతి. ఇక 3వ స్థానం ధనుసు రాశిలో శుక్రగ్రహానికి చెందిన పూర్వాషాఢ నక్షత్రంలో స్థితి కావున 1-8 స్థానాల బలంగా ఉన్నాడు. అంటే ఈ శనిగ్రహం ఎక్కడికి వృత్తి విషయానికి కారకత్వం వహించే శనిగ్రహము లగ్నాధిపతి మరియు 10వ స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహం దగ్గరికి వచ్చేసింది. అర్థమైందా అండి? అంటే ఎప్పుడైనా సరే 1-10 స్థానాలకు సహజంగా వృత్తి విషయానికి కారకత్వం వహించే శనిగ్రహం వచ్చాడు కాబట్టి ప్రొఫెషన్ బాగుంటుంది. సింపుల్ లాజిక్ మీరు పట్టుకోండి. అట్లాగే వివాహం అనగానే 7వ స్థానం కదా, 7వ స్థానాధిపతి కూడా లగ్నం మరియు మనసుకు మన చంద్రగ్రహము మనసుకు కారకత్వం వహిస్తాడు కదా, వీటి యొక్క ప్రభావంలోకి రావాలి. ఇక్కడ శుక్రచంద్రగ్రహాలు బలహీనంగా ఉన్నారు కాబట్టి 7వ స్థానాధిపతి కూడా లగ్నం యొక్క ప్రభావంలో ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ శుక్రచంద్రగ్రహాలు ఎక్కడున్నాడు? 7వ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కదండి. మరి డిగ్రీస్ పరంగా ఇవి వీక్ అయ్యాయి కదా, వీక్ అయ్యాయి కాబట్టి ఈ 2 గ్రహాలు 7లో బలంగానే ఉన్నాయి, 2లో కూడా బలంగా. ఎందుకు? కుజుడు 2-7కు అధిపతి అయ్యాడు కదా, అంతే కదండి. 2-7కు అధిపతి అయ్యాడు కాబట్టి ఈ 2-7కు అధిపతి అయిన కుజుడు ఎక్కడున్నాడు? లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రుడు కూడా ఈ 2 గ్రహాలు కూడా లగ్నానికి మళ్ళీ స్ట్రాంగ్ అయినాయి. లగ్నానికి స్ట్రాంగ్ అయినాయి చూడండి. 7వ స్థానానికి ఒక ప్రభావం రాలేదు. ఇప్పుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడు ఎక్కడున్నాడు? 2-7కు అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నాడు కదా. కాబట్టి 2 గ్రహాలు లగ్నానికే వచ్చేసాయి మళ్ళీ. అంటే 7వ స్థానాన్ని కూడా చూస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే శుక్రచంద్ర గ్రహాలు 7వ స్థానం యొక్క ప్రభావంలోకి వెళితే మ్యారేజ్ ఆలస్యం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు? శుక్రచంద్ర గ్రహాల కాంబినేషనే మ్యారేజ్ ఆలస్యం అవ్వడానికి కారకత్వం వహిస్తుంది. ఇక్కడ లాజిక్ చూడండి, 10వ స్థానం 10కి అధిపతి అయిన చంద్రగ్రహము
సహజ కారక గ్రహమైన వృత్తి విషయాన్ని కారకత్వం వహించే శనిగ్రహము వీటి దగ్గరికి వచ్చేసింది, అంతే కదా. ప్రొఫెషన్ బాగుంది. మరి ఈ శుక్ర చంద్రగ్రహాల కాంబినేషన్ ఇన్కమ్ బాగా ఇస్తుందండి, ఇన్కమ్కు మంచిది, గుర్తుపెట్టుకోండి. శుక్ర చంద్రగ్రహాల కాంబినేషన్ ఇన్కమ్కు మంచిది. ఈ శుక్ర చంద్రగ్రహాల కాంబినేషను లగ్నానికి 10వ స్థానానికి ఇన్కమ్ ఎక్కువ ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు రాసుగా. ఈ కారకత్వాలు దేవ శుక్ర చంద్రగ్రహాల కాంబినేషను 1, 10కి ఇన్కమ్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తాయి. అలాగే ఈ శుక్ర చంద్రగ్రహాల కాంబినేషను 4వ స్థానానికి కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తాయి. అర్థమైందా? ఇదే శుక్ర చంద్రగ్రహాల కాంబినేషను 7వ స్థానానికి వివాహం ఆలస్యం అవ్వడానికి కారకత్వం వహిస్తుంది. అర్థమైందా? అందులోని డిగ్రీస్ పరంగా కొద్దిగా వీక్ అయ్యారు కాబట్టి వివాహం అనేది ఆలస్యం అవుతుంది. మరి శనిగ్రహం కూడా వచ్చాడు కదా 7వ స్థానాధిపతి దగ్గరికి, అంతే కదా. ఇప్పుడు శనిగ్రహం ఎక్కడికి వచ్చాడు? మనం ఏమన్నా లగ్నంలో బలంగా ఉందని ఇక్కడ రాశాం చూడండి, 1, 8 స్థానాల్లో, అంతే కదా. ఈ 1, 8కి అధిపతి అయిన శుక్రగ్రహం ఎందులో ఉందండి? లగ్నంలో ఉందా 12లో స్థితి అయిందా చెప్పండి? 12లో స్థితి అయింది. కాబట్టి శనిగ్రహం 12కు స్ట్రాంగ్ అయ్యాడు, అంతే కదా. అంటే ఇక్కడ శనిగ్రహము 1వ స్థానానికి, 3వ స్థానానికి, 8కి, 12కు పూర్ణాయుష్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఇగో 3లో ఉన్నాడు పూర్ణాయుషే, 8కి వచ్చేసింది పూర్ణాయుషే, లగ్నంకు వచ్చేసింది పూర్ణాయుషే, 12కి స్ట్రాంగ్ పూర్ణాయుషే. అంటే ఇప్పుడు ఈ గురువు గారికి ఇప్పుడు 95 ఇయర్స్ ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ గురువు గారు. సో పూర్ణాయుష్ అనే రూల్ మ్యాచ్ అయింది కదా. మళ్ళీ శుక్రుడు 1వ స్థానానికి సంజీవిని యోగం. అంటే ఇది ఎందులో ఉంది? శనిగ్రహము సంజీవిని యోగానికి కారక గ్రహమైన శుక్ర నక్షత్రంలో ఉంది. అంటే అనారోగ్య సమస్యలు కూడా రావు, అంతే కదా. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనం ప్రతి ప్లానెట్ని చూసి ప్రిడిక్షన్ చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ చంద్ర శుక్ర గ్రహాలు సహజంగా 7వ స్థానానికి వివాహానికి ఆలస్యం చేస్తాయి. మరి శనిగ్రహం సహజంగా ఆలస్యం కదా ఏది చేసినా. కాబట్టి 7వ స్థానాధిపతి దగ్గరికి వచ్చాడు, అంతే కదా. అంటే వివాహం అనేది ఇంకా ఆలస్యం అవుతుంది కదా. అంటే 7వ స్థానాధిపతి దగ్గరికి వచ్చాడు, శుక్రుడు కూడా వివాహానికి కారకత్వం వహిస్తాడు కదా. వివాహానికి కారకత్వం వహించే శుక్ర నక్షత్రంలో ఉంది. అలాగే సంజీవిని యోగానికి కారకత్వం వహించే శుక్ర నక్షత్రంలో ఉంది. అర్థమైందా అండి? ఇక్కడ సంజీవిని యోగం శుక్రుడే లగ్నానికి, 7వ స్థానానికి శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు. అంటే శనిగ్రహం ఆలస్యం కాబట్టి ఏం చేస్తుంది? వివాహాన్ని ఆలస్యం చేస్తుంది. ఇక్కడ శుక్రుడు 1వ స్థానానికి సంజీవిని యోగం కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అర్థమైందా అండి లాజిక్? అంటే ఈ విధంగా మీరు ఈ నక్షత్రాల కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. అంటే ఫస్ట్ కారకత్వాలు కూడా తెలియాలి మనకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సూర్యగ్రహం విషయానికి కదా. సూర్యగ్రహం 11కు అధిపతి అయ్యాడు, అంతే కదండి. 11కు అధిపతి ఎందులో ఉన్నాడు? 12లో ఉన్నాడు, అంతే కదా. 12లో ఎందులో ఉన్నాడు? 24 డిగ్రీల 59 నిమిషాల 11 సెకండ్. ఏ నక్షత్రంలో ఉంది అది చెప్పండి? 24 డిగ్రీలు అంటే 24 డిగ్రీలు అంటే చిత్తా నక్షత్రంలో ఉంది. చిత్తా నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహము 2-7లో బలంగా ఉన్నాడు, అంతే కదా. 2-7లో బలంగా ఉండి లగ్నానికి స్ట్రాంగ్ అయింది. కుజుడు లగ్నంలో ఉన్నాడు కదా. ఈ సూర్యగ్రహము లగ్నానికి కూడా సంజీవిని యోగమే. మరి ఇదే సూర్యగ్రహము 2-7 స్థానాలకు వివాహం ఆలస్యం అవడానికి కారకత్వం వహిస్తుంది. చూసారా? అటు శని ద్వారా ఇటు సూర్యుడి ద్వారా. సూర్యగ్రహం కూడా 2-7 స్థానాలకు ఒక వివాహమైనా సరే మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకవేళ యాక్చువల్గా సూర్యగ్రహం 7వ స్థానానికి 2వ వివాహానికి కారకత్వం వహిస్తుంది, లేదా మ్యారేజ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, లేదా మ్యారేజ్ని ఆలస్యం చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని గ్రహాలు వచ్చాయి 7వ స్థానాధిపతి దగ్గరికి? సూర్యగ్రహం వచ్చేసింది, శనిగ్రహం వచ్చేసింది, వివాహానికి కారకత్వం వహించే శుక్రుడు బలహీనంగా ఉన్న డిగ్రీల బలం వచ్చేసింది.
కానీ డిగ్రీస్ పరంగా కొద్దిగా వీక్ అయ్యాడు. మళ్ళీ శుక్రచంద్రగ్రహాల కాంబినేషన్ 7వ స్థానానికి వివాహం ఆలస్యం అవడానికి కారకత్వం వహిస్తుంది, అంతే కదా. అవునండి. మళ్ళీ ఈ శనిగ్రహం ఎక్కడికి వచ్చేసింది, చంద్రగ్రహం దగ్గరికి వచ్చేసింది. సహజంగా శని చంద్రగ్రహాల కాంబినేషన్ కూడా మ్యారేజ్ ఆలస్యం అవ్వడానికి, అలాగే సూర్యగ్రహం ఎక్కడ ఉంది, లగ్నంలో ఉంది, అంతే కదా, లగ్నానికి వచ్చేసింది. శనిగ్రహము సూర్యగ్రహం యొక్క ప్రభావంలో ఉన్న మ్యారేజ్ ఆలస్యమే. అంటే ఇక్కడ ఇన్ని రూల్స్ మ్యాచ్ అయినాయి మ్యారేజ్ ఆలస్యం అవ్వడానికి. ఇక్కడ మనకి ఎన్ని రూల్స్ మ్యాచ్ అయినాయి, ఆల్మోస్ట్ 5 రూల్స్ మ్యాచ్ అయినాయి మ్యారేజ్ ఆలస్యం అవ్వడానికి. మనకి ఏవైనా 3 రూల్స్ మ్యారేజ్ ఆలస్యం అవ్వడానికి మ్యాచ్ అయితే వాళ్ళకి లైఫ్లో మ్యారేజ్ కాదని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే గురువు గారికి మ్యారేజ్ కాలేదు, చూశారా. ప్రొఫెషన్ బాగుంది, ఎందుకు, లగ్నం ప్రకారం 10వ స్థానం వృత్తి స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహము శనిగ్రహం యొక్క ప్రభావంలో ఉంది. శనిగ్రహం ఏంటిది, సహజంగా వృత్తి కారకత్వం వహిస్తాడు, అది కూడా ఎందులో ఉంది, శుక్ర నక్షత్రంలో ఉంది. శుక్రుడు ఏంటిది, వెల్త్ ఇస్తాడు, ధనాన్ని కూడా ఇస్తాడు. శుక్రుడు ఏమి ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. శుక్రుడు వివాహానికి కారకత్వం, అర్థమైందా. కాబట్టి అందుకే ప్రొఫెషన్ బాగుంది. ఇదే విధంగా ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం, గురుగ్రహం చూద్దాం. ఇగో ఈ లగ్నానికి గురుగ్రహము 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఎందులో ఉన్నాడు, వృత్తి స్థానం 10లో ఉన్నాడు. అదనంగా గురుగ్రహం కూడా వృత్తి స్థానంలోకి వచ్చింది కాబట్టి వృత్తి బాగుంది. ఇదే గురుగ్రహము బుధ నక్షత్రంలో ఉంది. మరి బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి బుధగ్రహం ఎక్కడున్నాడు, ఆశ్లేష నక్షత్రం. అంటే ఇక్కడ బుధగ్రహము 9, 12 స్థానాలకు అధిపతి అయింది కాబట్టి గురుగ్రహం 9, 12 స్థానాల్లో బలంగా ఉందని ఇక్కడ ఇచ్చాను. మరి 9, 12 స్థానాలకు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడ ఉంది, ఎక్కడుందండి, 11లో ఉందా, 12లో ఉందా, ఇది 11లో ఉంది. 11లో ఉంది కాబట్టి గురుగ్రహం 11కు స్ట్రాంగ్ అయింది. కాబట్టి గురుగ్రహం 11వ స్థానం యొక్క ఫలితాలనే ఇస్తుంది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది గురుగ్రహము, ఇక్కడికే వచ్చేసింది. మళ్ళీ కుజగ్రహం ఎక్కడ ఉంది, గురు నక్షత్రంలో ఉంది, అంతే కదా. అంటే ఇవన్నీ గురుగ్రహం యొక్క ప్రభావంలో ఉన్నాయి. సహజంగా గురుగ్రహము కాలపురుష కుండలిలో 9వ స్థానానికి అధిపతి, భాగ్యాధిపతి కదా కాలపురుష కుండలిలో మేషరాశి ప్రకారం, అంతే కదా. ఇక్కడ సహజంగా భాగ్యాధిపతి అయిన కుజగ్రహము గురుగ్రహము ఎందులో ఉంది, కర్కాటక రాశిలో ఉంది. అది కూడా చంద్రగ్రహానికి సంబంధించిన రాశిలో ఉంది. అంటే ఇక్కడ శని గ్రహానికి ఈ చంద్రగ్రహానికి శనితో సంబంధం వచ్చేసింది, గురుగ్రహంతో కూడా సంబంధం వచ్చేసింది కదా, అంతే కదా. ఎందుకంటే గురుగ్రహం చంద్రగ్రహానికి సంబంధించిన రాశిలో ఉంది కాబట్టి. అంటే ఇక్కడ 10వ స్థానం యొక్క ప్రభావాన్ని హైలైట్ చేసింది చంద్రగ్రహం. చంద్రగ్రహం వీక్ అయ్యాడు డిగ్రీస్ పరంగా. ఒకవేళ ఇది డిగ్రీస్ పరంగా వీక్ అయ్యి కంప్లీట్గా రావుకేతు యొక్క ప్రభావంలో ఉంటే అప్పుడు వాళ్ళకు 100% సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక డిగ్రీస్ పరంగా వీక్ అయినా సరే పక్కన చాలా ప్లానెట్లు ఉన్నాయి కదా, 5-6 ప్లానెట్లు వచ్చాయి, గురుగ్రహం కూడా వచ్చేసింది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్లు లగ్నం 12వ స్థానం 11లోనే ఉన్నాయి చూడండి. ఎందుకంటే వీటికి బలం వచ్చేసింది కదా, కేతుగ్రహము, బుధగ్రహము, సూర్యగ్రహము, కుజుడు, వీనసు, చంద్రగ్రహం. అంటే లగ్నాధిపతి యొక్క ప్రభావంలో ఉన్నాయి ప్లానెట్లన్నీ. ఒకవేళ ఇన్ని గ్రహాలు ఇక్కడ లేకుండా శుక్రుడు ఒక్కడే ఇక్కడ 3 డిగ్రీస్లో ఉంటే అప్పుడు లగ్నాధిపతి బలహీనంగా ఉన్నట్టు అర్థం. అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది 0 అయిపోతుంది. అర్థమైందా లాజిక్? అంటే ఇక్కడ మనం ఏం చూడాలి, ఫస్ట్ లగ్నం యొక్క స్ట్రెంత్ చూడాలి, తర్వాత చంద్రగ్రహం యొక్క స్ట్రెంత్ చూడాలి. క్లియర్ కదండి. చంద్రగ్రహం యొక్క స్ట్రెంత్. వివాహం అనగానే ఈ లగ్నానికి 7వ స్థానాధిపతి యొక్క ప్రభావం చూడాలి. కాబట్టి ఇక్కడ వివాహానికి కారకత్వం వహించిన శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి మైనస్ అయిపోయింది. మరి ధనాధిపతి ఎవరు, 2వ కుజుడే కదా. మరి కుజుని యొక్క ప్రభావం వచ్చింది కాబట్టి ఇన్కమ్ బాగిస్తాడు. అర్థమైందా? ఎందులో ఉంది ఇది, కుజగ్రహము గురు నక్షత్రంలో ఉంది. గురుగ్రహం ఏంటిది, 2వ స్థానానికి ధనం విషయానికి కారకత్వం వహిస్తుంది, తెలుసు కదా. కాబట్టి ఇది గురు నక్షత్రంలో ఉంది కాబట్టి కుజుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, 3వ స్థానానికి వెళ్ళిపోయింది.
కుజుడు 3వ స్థానానికి వెళ్ళిపోతే కుజుడు 3వ స్థానానికి కమ్యూనికేషన్ స్కిల్స్, ధైర్యం, అర్థమైందా అండి? అంటే వీళ్ళకి కొద్దిగా సహజంగా మంచి స్కిల్స్ ఉంటాయి. కుజుడు 3వ స్థానానికి వస్తే ఎబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఏదైనా సాధించగలగలని ఒక ధీమా ఉంటుంది, అర్థమైందా? కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ గురుగ్రహం యొక్క ప్రభావం ద్వారా 3వ స్థానానికి వచ్చింది చూడండి. అంటే ఇక్కడ కుజగ్రహము గురుగ్రహం ద్వారా 3వ స్థానానికి వచ్చేసింది, అంతే కదా. ఒకవేళ చంద్రగ్రహం ద్వారా వస్తే అప్పుడు బలహీనంగా ఉన్న చంద్రగ్రహం ద్వారా 3కు వస్తే కుజుడు మైనస్, గుర్తుపెట్టుకోండి. కేతు ద్వారా 3వ స్థానానికి వస్తే మైనసే. అంటే అది ఏ నక్షత్రం ద్వారా వచ్చింది అనేది ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ చూడండి ఇంకొక లాజిక్. ఇక్కడ ఏమిచ్చాను, ఇక బ్రాహ్మిన్ ప్లానెట్స్ ఏమిచ్చాను, ఇక గురుగ్రహము బ్రాహ్మిన్ ప్లానెట్, శుక్రగ్రహము బ్రాహ్మిన్ ప్లానెట్స్, అంతే కదా. ఈ బ్రాహ్మిన్ నక్షత్రాలలో ఏవైనా 4 గ్రహాలు వచ్చినా జ్యోతిషం తొందరగా వస్తుంది, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో స్థిరపడతారు, అర్థమైందా అండి? సో ఈ విధంగా మనం ఈ రాశిచక్రం చూసి మనం ప్రిడిక్షన్ చెప్పగలగాలి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం, నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కూడా రావుకేతు యొక్క ప్రభావం రాకూడదు. మరి రావుకేతు యొక్క ప్రభావం వచ్చిందా? చూడు, ఇక్కడ రావు ఏ నక్షత్రంలో ఉందండి? రావు ఏ నక్షత్రంలో ఉంది చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక మీన రాశిలో 11 డిగ్రీస్లో ఉంది. 11 డిగ్రీలు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం, అంటే శని గ్రహానికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది. కాబట్టి రాహు గ్రహము 3వ స్థానానికి స్ట్రాంగ్ అయింది, అంతే కదా. 3వ స్థానానికి స్ట్రాంగ్ అయింది అంటే శని రాహు గ్రహాలు 3వ స్థానంలో బలంగా ఉన్నారు. కాబట్టి రాహు ఎప్పుడైనా 3వ స్థానానికి వస్తే, రాహు లేదా 4వ స్థానానికి బలంగా ఉన్న 3కు కానీ 4కు కానీ బలంగా ఉంటే 4లో కూడా వచ్చినట్టే కదా, అంతే కదా. అంటే ఇంటికి దూరంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 3వ స్థానం ప్రయాణాలు, 4వ స్థానం ఏంటిది, మన ఇల్లు. మన ఇంటిలోకి అంటే 4వ స్థానంలోకి రాహు గ్రహం బలంగా ఉంటే వాళ్ళు జన్మస్థానంలో ఎక్కడో దూరంగా వెళ్ళి సెటిల్ అవుతారు. కాబట్టి రాహు 4కు వచ్చినా కానీ మ్యారేజ్ లేట్ చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. రాహు గ్రహం 4వ స్థానానికి స్ట్రాంగ్ అయినా మ్యారేజ్ లేటే, జనరల్ రూలు. సో ఈ విధంగా దేని ద్వారా వచ్చింది, శని నక్షత్రం ద్వారా వచ్చింది కదా, ఆలస్యం అన్నమాట. మరి శని గ్రహం కూడా 7లో బలంగానే ఉంది కదా, ఆలస్యమే. అంటే జనరల్గా శని గ్రహం 7వ స్థానానికి వస్తే ఇన్కమ్ బాగుంటుందండి. శని రాహుగ్రహాలు 7వ స్థానానికి వస్తే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకండి శని రాహుగ్రహాలు 7వ స్థానానికి దిగ్బలం, అర్థమైందా, దిగ్బలం. అలాగే బుధ గురుగ్రహాలు 1వ స్థానానికి దిగ్బలం. మరి ఇక్కడ బుధ గ్రహం వచ్చేసింది 1వ స్థానానికి, 1వ స్థానానికి రాలే, 12కు అధిపతి అయ్యి 12లో బలంగా ఉన్నాడు. అంటే 1వ స్థానం ప్రభావం కొద్దిగా వచ్చింది, అంతే కదా, పక్కనే ఉంది కాబట్టి. మరి గురుగ్రహానికి వచ్చింది 1వ స్థానం ప్రభావం. లగ్నంలో ఉన్న కుజగ్రహము గురు నక్షత్రంలో ఉంది కాబట్టి 1వ స్థానం ప్రభావం గురుగ్రహానికి వచ్చేసింది. అంటే ఇక్కడ గురుగ్రహం 10వ స్థానంలో స్థితి అయ్యి లగ్నానికి వస్తే ఇన్కమ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే బుధగ్రహానికి కూడా లగ్నం యొక్క ప్రభావంలో ఉంటే ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బుధగ్రహానికి లగ్నంతో రాలేదు, 12వ స్థానం లగ్నానికి పక్కనే ఉంది కాబట్టి లగ్నం యొక్క ప్రభావం కొద్దిగా వచ్చేసింది. అలాగే శుక్ర చంద్రగ్రహాలు 4వ స్థానానికి డైరెక్షన్ స్ట్రెంత్. మరి ఇక్కడ 4వ స్థానానికి కూడా రాలేదు, శుక్ర చంద్రగ్రహాలు రాలేదు. కాబట్టి 4వ స్థానాధిపతి శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి కొద్దిగా వచ్చేసింది, అర్థమైందా. మరి 10వ స్థానానికి ఎవరు, కుజ సూర్య కేతు గ్రహాలు 10వ స్థానానికి. మరి ఇక్కడ వచ్చారా చూడండి, కుజగ్రహము ఎందులో ఉంది, గురు నక్షత్రంలో ఉంది కాబట్టి 10కి వచ్చేసింది, అర్థమైందా. అందుకే ఇక్కడ ఇది ఈ కుజగ్రహము గురుగ్రహం దగ్గరికి వెళ్ళాడు కాబట్టి డైరెక్షన్స్ ఎంత వచ్చింది కాబట్టి ఇన్కమ్ జనరేట్ అయిపోయింది. ఈ శుక్ర చంద్ర గ్రహాలు కూడా 4వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఇన్కమ్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది, అర్థమైందా అండి. అంటే ఈ విధంగా మనం
నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని ఆ గ్రహం ఎక్కడికి వెళ్ళింది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అర్థమైంది కదండి. అంటే ఈ విధంగా చూడండి, ఇప్పుడు గురుగ్రహం చూద్దాం. తులా లగ్నానికి 3, 6 స్థానాలకు అధిపతి అయ్యాడు, అంతే కదా. అధిపతి ఎందులో ఉన్నాడు? 10వ స్థానంలో ఉన్నాడు. చూడండి, కర్కాటక రాశిలో బుధగ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో స్థితి కావటం చేత 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. ఎందుకు? బుధుడు 9, 12కి అధిపతి అయ్యాడు, అంతే కదా. ఈ 9, 12కి అధిపతి అయిన బుధుడు 11లో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు, అంతే కదా. చాలామంది ఏమనుకుంటారు, ఈ 3, 6 ఫలితాలు 10వ స్థానంలో ఉంది కాబట్టి 10వ స్థానం ఫలితాలు ఫస్ట్ ఇస్తుంది అనుకుంటారు, అంతే కదా. మన కాన్సెప్ట్ ఏంటి? ఈ గురుగ్రహము బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 11కు స్ట్రాంగ్ అయింది కాబట్టి 11వ స్థానం ఫలితాలు 100% ఇస్తాడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? గురుగ్రహం 11వ స్థానానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా అడిషనల్గా తన ప్రొఫెషన్ ఏదైతే ఆ ప్రొఫెషన్కు కమ్యూనికేషన్ స్కిల్స్ అడిషనల్గా యాడ్ అయిపోతాయి. కమ్యూనికేషన్స్ అడిషనల్గా పర్మనెంట్ ఫ్రెండ్షిప్, వేరే వాళ్ళ త్రూ ద్వారా ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది. అర్థమైందా అండి. మరి గురుగ్రహము 9లో బలంగా ఉన్నాడు. ఎందుకు? బుధ నక్షత్రం. గురుగ్రహం 9వ స్థానానికి ఏంటిది? టీచింగ్ ప్రొఫెషన్. ఇప్పుడు చాలామంది ఏం చూస్తారు, ఏ పుస్తకాల్లో చూసినా సరే గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అనే ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఒక ఉపాధ్యాయుడు చాటు తీసుకొని గురుగ్రహం 9లో ఉందానే లేదా అని చూస్తారు డైరెక్ట్లో, అంతే కదండి. అక్కడ గురుగ్రహం 9 కనబడదు, అదేమనుకుంటారు, ఆ రూల్ తప్పు అనుకుంటారు, అంతే కదా. ఇక్కడ ఎలా వచ్చింది? 10లో ఉంది, నక్షత్రం ద్వారా 9కి స్ట్రాంగ్ అయింది గురుగ్రహం, అంతేనా. అంటే గురుగ్రహం టీచింగ్ ప్రొఫెషన్లో, ఆస్ట్రాలజీ టీచింగ్ ప్రొఫెషన్లో కొన్ని సంవత్సరాలు చెప్పాడు టీచింగ్ ప్రొఫెషన్. అర్థమైందా అండి. చాలామంది ఏమనుకుంటారు, గురుగ్రహం 9వ స్థానంలో ఏ పుస్తకాల్లో చూసిన కారకత్వంలో గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్. కానీ ఇక్కడ గురుగ్రహం 10లో ఉంది, మరి 9కి ఎలా వచ్చింది? 9లో బలంగా ఉన్నాడు, నక్షత్రం ద్వారా గురుగ్రహం 9కి వచ్చింది కాబట్టి గురుగ్రహం 9వ స్థానం యొక్క ఫలితాలే ఫస్ట్ ఇస్తాడు. ఇంతకంటే ఫస్ట్ ఇంకా దేనికి ఇస్తాడు? 11వ స్థానం యొక్క ఫలితాలు ఇస్తాడు. అర్థమైంది కదండి. అంటే ఈ విధంగా మనం ఆ నక్షత్రాన్ని బట్టి ఆ కారకత్వాలు ఏమిటో తర్వాత క్లాసులో తెలుసుకుందాం, ఓకేనా అండి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయడం రావాలి. If you like this video, you can click on the like and subscribe button. Thank you.